దేవాలయం పేరు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం. మల్లూరు గ్రామము, మంగపేట మండలము, వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లాకు 135 కిలోమీటర్ల దూరంలో మల్లూరు దేవాలయం ఉంది. స్వామివారి ఇక్కడ సహజ శరీరమైన సౌందర్యం కలిగినటువంటి వాడు. శరీరం అంతా మెత్తగా ఉంటుంది, నాభిలోంచి చీము గారుతుంటుంది, ద్రవం లెక్క గారుతుంటుంది, పాదాల దగ్గర నుంచి కోనేటకు నీళ్లు వస్తాయి, ఒంటి నిండా రోమాలు ఉంటాయి. స్వామివారి శరీరం మొత్తం గుడగుడలాడుతుంటది. స్వామివారి ఎత్తు 9 అడుగుల 2 అంగుళాలు. ఆ చింతామణి తీర్థం చేత చాలా మందికి ఇప్పుడు తగ్గినాయి, తగ్గుతున్నాయి, వస్తున్నారు, పోతున్నారు. ఈ నీళ్లు ఇతర దేశాలకు కూడా టిన్నులలో, బాటిళ్లలో పట్టుకెళ్తున్నారు ఇప్పటికి కూడా. స్వామివారి నిజ స్వరూపం చూపిస్తాను రండి. స్వామివారి నిజ స్వరూపం మన శరీరం ఎలా ఉందో అలా ఉంటుంది. ఎక్కడ చూసినా మన శరీరం ఎలా ఉందో ముట్టుకో ఇట్లా మెత్తగా ఉంటుంది, గుడగుడ నాడుతుంట శరీరం. ఒక్క నిమిషం మళ్ళీ ఇట్లా గుడగుడ నాడుతుంట శరీరం. శరీరం ఏ భాగం చూసినా ఇట్లా దిగిపోతుంది లోపలికి. ఇట్లా ఒకటి మీద రోమాలు ఉంటాయి స్వామివారికి. ఇవన్నీ రోమాలు, ఇవన్నీ రోమాలే, గడ్డని గడ్డ. నాభిలోకి ద్రవం కాపుతుంది. ఇదంతా మెత్తగా ఉంది. ఒకటి వస్తుందా, పడుతుందా? ఇవన్నీ రోమాలు ఉండాలి. ఇవన్నీ రోమాలు చేతికి తగ్గుతున్నాయి, చూసారా? ఇవన్నీ రోమాలు చేతికి తగ్గుతున్నాయి, చూడండి. శరీరం ఎక్కడ చూసారు? శంఖం, చక్రం, గదా, పద్మం. స్వామివారికి శంఖం, చక్రం, గదా, పద్మం. స్వామివారి ఎత్తు 9 అడుగుల 2 అంగుళాలు. స్వామివారి నాభి నుంచి ద్రవం కాపుతుంటుంది. ఇట్లా పచ్చని గారిపోతుంటుంది, ఎక్కడికెక్కడి ఇట్లా గాలి కాపుతుంది. ఇదంతా దాన్ని కారిపోకుండా మంచి గంధం పెడతారు. ఇదంతా ఇట్లా కారిపోయి కూడా మంచి గంధం పెడతారు. ఇదంతా ఇట్లా పోనీ కూడా. స్వామివారిని గురుసులతో బంధించారు పూర్వకాలంలో. ఇట్లా కరిగి కాపుతుంది. ఇక్కడ చూడండి, ఇదంతా ఇవన్నీ గురుసులతో బంధించారు స్వామివారిని. ఇదంతా కరిగి కాపుతుంటది. ఎక్కడ చూసినా ఇట్లా ముట్టుకున్నా మెత్తగా ఉంటుంది. చూడండి, ఎక్కడ ఇట్లా దిగబడుతుంది. ఎక్కడ చూసాము ఇదంతా దిగబడిపోతుంది ఎక్కడికెక్కడ. మే నెల వైశాఖ పౌర్ణమిలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయం యొక్క వయసు 4796 సంవత్సరాలు. శాతవాహన శకం 2వ శతాబ్దం. దిలీపకర్ణి మహారాజు చేత, శాతవాహన శకం రాజు దిలీపకర్ణి మహారాజు చేత ఈ దేవాలయం నిర్మాణం జరిగింది.